సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 7 నెలలు గడిచిపోయిన రాష్ట్రంలో దేశంలో ప్రజలకి ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చిపోవడం విడ్డూరం. సంవత్సరం కాబోయి వస్తున్నా ఇంకా ఏదో కాజులు చెప్పి లోటు బడ్జెట్ అని చెప్పి ఏవో గత ప్రభుత్వాల మీద నిందలేసి వీళ్ళు హామీ చేయలేనటువంటి హామీలు అమలుపరచలేనటువంటి హామీలు వీళ్ళు ఇచ్చేసి ప్రజెంట్ ప్రజల్ని మోసపూరితమైనటువంటి విధానంగా అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చాలా దారుణమైన విషయం. దీన్ని ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు ఈ హామీలు అమలుపరిచినంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అలాగే జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈ 3 ప్రభుత్వాలే కాదు, మామూలు వైసీపీ కూడాను బీజేపీ తోటి తొత్తుగానే వ్యవహరిస్తుంది. ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయకపోవడం చాలా విడ్డూరకరంగా ఉంది. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చూస్తే పూర్తి స్థాయిగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు దోసిపెట్టే విధానంగానే పనిచేస్తున్నాయి తప్ప ప్రజలకి ఏమాత్రం మేలు కూరే విధంగానే లబ్ధి కూరే విధంగానే లేదనేది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. 6 పథకాలు అటర్ ఫ్లాప్ అయినాయి. వాళ్ళు మేలుకునే పరిస్థితుల్లో లేరు. అందుకు దాంట్లో భాగంగా ఈ రోజు మేము తాళి బచావో అనే నిరసన కార్యక్రమాన్ని ప్లేటు గంటె పట్టుకొని వాళ్ళని నిద్ర మేలుకొల్పుతున్నాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. లేదా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతులకు 20,000 ఆర్థిక సాయం చేస్తా అన్నాడు, ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా అన్నాడు, కల్పించలేదు. అదే ప్రతి మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండే వయస్సులకు దాదాపు 1,500 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. అదే మహిళ డిగ్రీ చదివింటే 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళందరికీ 15,000 ఇస్తా అని చెప్పినాడు, ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్కడ అని అడుగుతున్నాం. ఏం చంద్రన్న, ఏం పవనన్న, నరేంద్ర మోడీ గారిని అడగలేరా మీరు? పైనుంచి ఫండ్స్ తెచ్చుకోలేరా? ఈరోజు విద్యార్థులు ఎంత సఫర్ అవుతున్నారంటే, మా రాజశేఖర రెడ్డి గారి కళ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడం అనేది. కనీసం దాంట్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేనందుకు మేము సిగ్గుపడుతున్నాం. ప్రజల సమస్యలు మీకు పట్టవా? ఎంతసేపు ఉన్నా మీరు ఎంతసేపు ఉన్నా జగన్ 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 అనే తప్ప మీకు వేరే పదం లేదా? ప్రజల బాగోగులు చూడరా మీరు? బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది మళ్ళా ఒకసారి రుజువైంది. వీళ్ళు ఏం చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరు నుంచి ప్యాలెస్ నుంచి రాడు, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సావడు. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు పోరాడే లీడర్, ఏకైక లీడర్ మా అక్క రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ, మా ఏపీసీసీ రథసారథి షర్మిలారెడ్డి గారు మాత్రమే. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, విజయ్ జ్యోతి గారి అధ్యక్షతన, తులసిరెడ్డి గారి సలహాలతో మేము ఈ ప్రోగ్రాంను ఇంకా ఉధృతం చేసి అవసరమైతే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూటమి ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే మీ నాయకుడిని పోయి మీరు అడగండి. ప్రజలకు ఆ రోజు మేము హామీలు ఇచ్చాం, మీరు నెరవేర్చండి అని అడగండి. మీకు చేత కాకపోతే తక్షణమే వెంటనే రాజీనామా చేసి మూలను కూర్చోండి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలా రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.